ఇక ఇటు తెలంగాణలో సర్వికల్ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. మరి కాసేపట్లోనే కింగ్ కోటి జిల్లా హాస్పిటల్లో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ ప్రారంభించబోతున్నారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిస్లో ఈ టీకా అందుబాటులోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం 14 ఏళ్ల వయసున్న అమ్మాయిలకు మాత్రమే 0.5 ml డోస్ని ఉచితంగా అందజేయనుంది ప్రభుత్వం. 13 ఏళ్లు ఉన్న లేదా 15 ఏళ్ల లోపు అడుగుపెట్టిన వారు ఈ వ్యాక్సిన్కి అర్హులు. బాలికలు తమ ఆధార్ కార్డుతో తల్లిదండ్రుల సమక్షంలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే ఈ టీకా వేయడం జరగదు. టీకా వేసిన తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. వారి వివరాలన్నింటినీ కూడా యూవిన్ పోర్టల్లో ఆరోగ్య శాఖ అధికారులు నమోదు చేస్తారు. రైట్, మా ప్రతినిధి అంజుమా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. అంజుమా, సర్వికల్ క్యాన్సర్ ముఖ్యంగా చాలా మంది ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్న అంశం మీద ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించి దాని నిర్మూలనకు ఇప్పుడు కంకణం కట్టుకుంది. ఒకసారి అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి, ఒకసారి డీటెయిల్గా చెప్పండి. సుమతి, తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ దిశగా వైద్య ఆరోగ్య శాఖ మరో ముందడుగు వేసింది అని చెప్పుకోవచ్చు. మహిళలు అనేక రకాల క్యాన్సర్ల బారిన పడుతుంటారు. అందులో ప్రధానంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దాన్ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటూ ఉంటాము. ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళల్లో క్యాన్సర్లపై అవగాహన కల్పించడము, ప్రతి నెల పరీక్షలు చేయడము, అనుమానిత కేసులను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి కార్యక్రమాలను చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ మహమ్మారిని నిరోధించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి సారించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కేంద్రంలో ప్రధానమంత్రి, అదేవిధంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించబోతున్నారు. తొలుత కింగ్కోటిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. హెచ్పివి టీకా కేంద్రాన్ని హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు హెచ్పివి టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలకు వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మనకి ప్రతి హాస్పిటల్లోనూ, జనరల్ హాస్పిటల్స్, అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్లలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఈ వ్యాక్సినేషన్ కేంద్రాలని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కేంద్రాలలో మనకి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది అందుబాటులో ఉండి ఇక్కడికి వచ్చినటువంటి అమ్మాయిలకి వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారు. సో మొత్తంగా మనకి ఈ కేంద్రాలలో దాదాపు 14 నుంచి 15 మంది సిబ్బంది ఉంటారు. సో 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిలు, అంటే 13 సంవత్సరాలు ఉండకూడదు, వాళ్ళకి 14 సంవత్సరాలు ఎంటర్ అయిపోయి 15వ సంవత్సరంలోకి కూడా ఎంటర్ అవ్వకూడదు, అంటే 14-15 మధ్యలోనే ఉండాలి ఆ అమ్మాయిల వయసు. వారు మాత్రమే ఈ టీకా తీసుకోవడానికి అర్హులుగా కూడా చెప్తున్నారు. తల్లి లేదా తండ్రి లేదంటే గార్డియన్ వారితో మాత్రమే ఈ టీకా కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. వారితోటి వాళ్ళ ఐడి ప్రూఫ్ను కూడా, ఆధార్ కార్డు వంటివి తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత పూర్తిగా ప్రాపర్ చెక్ చేసిన తర్వాత అమ్మాయిలకి వ్యాక్సినేషన్ కూడా ఇస్తారు. సో వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పర్యవేక్షణలోనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అంటే వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోవడము, లేదంటే యాంగ్జైటీ ఇష్యూస్ బారిన పడటము, వివిధ రకాల హెల్త్ ఇష్యూస్ రావడం వంటివి కూడా చూస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలోనే 30 నిమిషాల పాటు కేంద్రంలోనే ఉండాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇమ్మీడియట్గా ఏఈఎఫ్ఐ అనేటువంటి రూమ్కి తరలించే విధంగా ఇక్కడ ఒక రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. సో అందులో మనకి ఆక్సిజన్, ఎమర్జెన్సీ మెడిసిన్స్తో పాటు 6 బెడ్స్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మొత్తంగా ఇమ్యునైజేషన్ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించేందుకు అత్యవసర సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో క్యాన్సర్ బాధితులలో మనం సాధారణంగా చూసినట్లయితే కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటూ ఉంటారు. గర్భాశయం, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి సమస్యల బారిన పడినటువంటి బాధితులు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ హ్యూమన్ ప్యాపిలోమా
పాపిలోమా వైరస్ కారణంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సుమారు మనకు 15 ఏళ్లకే ఇది బయటపడుతుంది. కాబట్టి ముందుగానే గుర్తించడము, ముందుగానే ఈ వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. మొత్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ డ్రైవ్ ని కూడా నిర్వహించబోతున్నారు. సో ప్రజెంట్ మనం కింగ్ కోటి జిల్లా హాస్పిటల్లో వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కూడా మొత్తంగా ఏర్పాట్లు అన్నింటినీ కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి డాక్టర్లు ఉన్నారు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు, నర్సులు ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. ఇలా మొత్తంగా దాదాపు 15 నుంచి 20 మంది సిబ్బంది అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ సెంటర్స్ అనేది మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉంటాయి. సో 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైనా సరే వాళ్ళ అమ్మా నాన్నలతో లేదంటే గార్డియన్ సహాయంతో ఈ కేంద్రాలకు వెళ్లి వాళ్ళు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి అధికారులు అయితే తెలుపుతున్నారు. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలతోటి ముందుకు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే అనేక రకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మహిళలలో వస్తున్నటువంటి ఈ క్యాన్సర్ మహమ్మారులని రాకుండా ఉంచేందుకు, వాటిని నివారించేందుకు కూడా ఇటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలను అయితే చేపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 30 రోజుల పాటు హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ప్రారంభం కాబోతోంది. సో ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ టీకాని తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అయితే సూచిస్తుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాము. అంటే వ్యాధిని ముందే గుర్తించడము, ఆ వ్యాధి బారిన పడకుండా ఉండటము అనేది మంచిది. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కూడా 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరున్నారు ఏంటి అనేది డేటా మొత్తం కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి 30 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ ని నిర్వహించబోతున్నారు. రైట్ అంజుమా, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం సర్వికల్ క్యాన్సర్ పై నగారా మోగిస్తోంది. దీనికి 14-15 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు ఇవాళ నుంచి నెల రోజుల పాటు 30 రోజుల పాటు ఉచితంగా టీకాను ఇస్తున్నారు. హెచ్పివి నిర్మూలనకు ఆ టీకాని ఇస్తున్నారు. సో సర్వికల్ క్యాన్సర్ నిర్మూలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.